ఆంధ్రప్రదేశ్లో 4.6 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు ఓటేశారు. 100కి 99% మంది వేసేశారనాలేమో. ప్రభుత్వ ఉద్యోగులు, గతంలో నియమితులైన వాళ్ళు, ఈ మధ్య నియమితులైన వాళ్ళు, వాళ్ళందరూ రేపు పొద్దున ఎన్నికల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అట్లాగే ఎన్నికల విధులకి వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో ఉండరు. కాబట్టి వాళ్ళు ఓటేసే హక్కు ఉండదు. కాబట్టి అవకాశం ఉండదు. కాబట్టి హక్కు మాత్రం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళకి బ్యాలెట్లు ఇస్తారు, మన ఈవీఎంల టైప్లో కాకుండా. ఆ బ్యాలెట్ల మీద వేసేయాలి. అవే ఇప్పుడు వాళ్ళు వేసింది. ఇది వైసీపీకి వ్యతిరేకమని తెలుగుదేశం నమ్ముతోంది. మాకు అనుకూలంగానే వచ్చినాయి 50-50 అని వైసీపీ నమ్ముతోంది. మనం జడ్జిమెంట్ ఏమీ ఇవ్వలేం. ఇంతకుముందే చెప్పినట్టు పోస్టర్ ఇక్కడ వెరీ సింపుల్. ఏంటంటే వైసీపీ హయాంలో నియమితులైనటువంటి వాళ్ళు వైసీపీకి వేస్తారా, తెలుగుదేశానికి వేస్తారా? అదే సందర్భంలో తెలుగుదేశం హయాంలో నియమితులైనటువంటి వాళ్ళు వైసీపీకి వేస్తారా, తెలుగుదేశానికి వేస్తారా? అట్లాగే రెగ్యులర్గా ఎదురైనటువంటి 1వ తారీఖు జీతం రానటువంటి పరిణామాల గురించి ఏమనుకుంటారు? అలాగే ప్రమోషన్స్ ఇవన్నీ ఏనాడు పొందనంత వేగంగా పొందినటువంటి వాళ్ళు ఎటుకు ఓటేస్తారు? అట్లాగే మెయిన్ స్ట్రీమ్ పోస్టులు ఓసీలకి తప్ప బీసీ ఎస్సీ ఎస్టీలకు లభించినటువంటి సందర్భంలో సుదీర్ఘకాలం పాటు అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు అట్లా లభించిన వాళ్ళు ఏం చేస్తారు, అలా లభించని వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్లో చిక్కుబడి ఉంటాయి. ఏం జరిగింది అనేటువంటిది వచ్చే నెల 4వ తారీఖున వచ్చే రిజల్ట్ని బట్టి కానీ తెలియదు.